23వ శ్లోకము. మహాపద్మాటవీ సంస్థా కదంబ వనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని. ఈ శ్లోకంలో మొత్తము 5 నామములు కలవు. అందులో మొదటి నామము మహాపద్మాటవీ సంస్థ. ఇది 59వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు మహాపద్మాటవీ సంస్థాయై నమః అని చెప్పాలి. మహత్ అంటే మహిమ గల లేదా గొప్పవైన, పద్మ పద్మములు గల, అటవి అడవియందు, సంస్థ చక్కగా ఉన్నది. సూర్యుని తేజస్సుకు పద్మాలు వికసిస్తాయి. శుక్రము యొక్క సూక్ష్మ స్థితిలో ఉండే ధాతువులనే ఓజస్సు, సహస్సు, భ్రాజస్సు, తేజస్సులు అంటారు. సుఘంనా మార్గం ద్వారా ఊర్ధ్వగతిలో పోయే కుండలినీ శక్తి అంటే ఈ తేజస్సు. సుఘంనా మార్గం ద్వారా ఈ తేజస్సు పైకి పోతున్నప్పుడు మార్గమధ్యంలో ఉండే మూలాధారాది షట్చక్రాలను సృష్టిస్తూ చివరకు సహస్రారం చేరుతుంది. అక్కడ నుండి అమ్మవారి పాదాల ద్వారా స్రవింపబడే అమృతధారలు సుఘంనా మార్గం ద్వారా క్రిందకు వస్తూ షట్చక్రాలను సృష్టించి తడుపుతాయి. అప్పుడు ఆ చక్రాలు పద్మాల్లాగా వికసించడం చెందుతాయి. అందుకని షట్చక్రాలను షట్ పద్మాలని కూడా అంటారు. వీటికి పైన ఉన్న సహస్రారాన్ని మహాపద్మము అంటారు. ఇహ మహాపద్మంతో కూడుకొని ఉన్న షట్పద్మ మార్గాన్ని మహాపద్మాటవి అంటారు. ఈ మహాపద్మాటవిలోనే ఎప్పుడూ పైకి కిందికి చరిస్తూ ఉంటూ సహస్రార పద్మములో అయ్యవారికి కూడా సుస్థిర ఆనందాన్ని చేకూరుస్తుంది. కాబట్టి మహాపద్మాటవీ సంస్థ అనే నామం అమ్మవారికి సార్థకమైంది. మహిమగల షట్చక్ర పద్మాటవీ యందు ఉండునది, మహాపద్మమైన సహస్రారము నుండి నందు ఉండునది అని ఈ నామానికి 2 అర్థాలు చెప్పుకోవచ్చు. 2వ నామము ఈ శ్లోకంలో కదంబ వనవాసిని. ఇది 60వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు కదంబ వనవాసిన్యై నమః అని చెప్పాలి. కదంబ అంటే కడిమి చెట్ల యొక్క, వన అంటే తోట యందు, వాసిని వసించునది, నివసించునది. సంస్కృతంలో కడిమి చెట్టును నీప వృక్షము అని కూడా అంటారు. వర్షముతోనూ మబ్బులతోనూ ప్రత్యేక సంబంధాన్ని కలిగి ఉండేవి చెంగల్వ, కడిమి, నెమలి. వీటిలో కడిమి చెట్లు ముఖ్యమైనవి. దివిని భువిని వర్షాధారాలు కలుపుతాయి. ఈ వర్షాధారాలలోని ఆపస్సులు సృష్టికి దోహదపడతాయి. ఈ సంవత్సరాన్ని నిరంతరము కోరుకునే కడిమి చెట్లు. అందుచేతనే సృష్టి స్వరూపిణి అయిన అమ్మవారికి ఈ చెట్లు గల ఉద్యానవనము ఇష్టము. ఈ కడిమి వృక్షాలతో పాటు మధ్యలోనే ఇంతకు పూర్వనామంలో చెప్పిన చింతామణి గృహం ఉంటుంది. ఆ గృహంలో అమ్మవారు ఉంటుంది. అందుకని కదంబ వనవాసిని అనే నామం అమ్మవారికి సార్థకమైనది. కడిమి చెట్ల తోటలో నివసించునది అని ఈ నామానికి అర్థము. తర్వాతి నామము సుధాసాగర మధ్యస్థ. ఇది 61వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సుధాసాగర మధ్యస్థై నమః అని చెప్పాలి. సుధ అనే పదానికి వెన్నెల, అమృతము అనే అర్థాలే గాక చివరకు సున్నము అనే అర్థము కూడా వస్తుంది. ప్రస్తుతం అమృతం అనే అర్థానికి సంబంధించిన మాటగానే తీసుకోవాలి. సాగరము అంటే సముద్రము. సముద్రము అంటే ముద్రలను తన యందు కలిగినది. ముద్రలు అంటే అచ్చులు, మౌల్డ్స్ అని అర్థము. ప్రతి సృష్టికి అవసరమైన వాటి యొక్క మౌలికమైన అచ్చులను అన్నిటినీ మృతము, వినాశము కాకుండా తనలో ఉంచగలుగునది కాబట్టి దీనిని అమృత సముద్రము అంటారు. సాగర పదాన్ని విడదీస్తే సా ప్లస్ అగరము అవుతుంది. గరం అంటే విషము అని అర్థం అవుతుంది. దీన్ని బట్టి అంగరం అంటే అమృతం అనుకోవచ్చు. సుధాసాగరాన్ని మదిస్తే దానిలో ఇంతకు పూర్వం ఉన్నవన్నీ బయటపడతాయి. ద్రావణాన్ని వేడి చేస్తే పునఃస్ఫటికీకరణ జరిగి ఆ ద్రవణంలో కలిగి ఉన్న పూర్వపురవణాలన్నీ వేర్వేరు దశల్లో స్ఫటికాలుగా వేరుపడుతున్నట్లు క్షీరసాగరాన్ని మధించినప్పుడు కూడా ఇలాగే ఒక్కొక్కటి బయటపడ్డాయి కదా. అందుకే సృష్టి జరిగే విధానాన్ని గురించి తత సముద్రో అర్ణవాః సముద్రాదర్ణవాదదిః సంవత్సరో అజాయత సూర్యా చంద్రమసౌధత యథా పూర్వం కల్పయత్ అని మహానారాయణంలో చెప్పబడింది.
పూర్వకాలంలో లాగానే ఈ కల్పంలో కూడా సంవత్సరము, సూర్యుడు, చంద్రుడు మొదలైనవన్నింటినీ సముద్రములో నుంచి బయటకు రాబట్టి పడేయాలని దీని భావము. సాగరాన్ని సింధువు అని కూడా అంటారు. అసంఖ్యామైన బిందువులను చేరిక అనంతరము అనంతమైన సింధువును రూపొందిస్తుంది. లేదా అనంతమైన సింధువులో అసంఖ్యామైన బిందువులు ఉంటాయి. అందుకే సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు సుధాసాగర మధ్యంలో అని అనకుండా సుధా సింధోర్మధ్యే అని వ్రాశారు. అమ్మవారు సహస్రార ముందు ఉండి అయ్యవారి పర్యంకంపై ఆసీనురాలయ్యే ముందు ఆసీనురాలైనప్పుడు క్రిందకు దిగేటప్పుడు కూడా ఈ అజ్ఞాచక్రస్థానమనే పీఠంపైనే పాదం మోపుతుంది. ఈ అజ్ఞాచక్రం వద్ద ఉండు అమ్మవారి పాదాన్ని ఆశ్రయించి ఆజ్ఞాబద్ధులై కార్యనిర్వహణ ప్రేరితులై త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, రుద్రులు వరుసగా తమ సృష్టి, స్థితి, లయ కార్యాలను నిర్వహిస్తారు. ఈ విషయాన్ని సౌందర్యలహరిలో తనీయాం సంపాంసుం అనే రెండవ శ్లోకంలో శంకరులు వివరిస్తారు. చర్మ చక్షువులు మూసి ఆజ్ఞాచక్ర స్థానాన్ని, భూమధ్య ప్రదేశాన్ని ధ్యానిస్తే అమ్మవారి పాదాన్ని ధ్యానించినట్లే అవుతుంది. తత్ఫలితంగా జ్ఞప్తికి రావాల్సిన విషయాలను అవగాహన కలుగుతుంది. ఈ మనస్తత్వ ప్రలాపాన్ని బిందుసరము మానస సరోవరమని కూడా అంటారు. దేవశిల్పి యముడు ఈ బిందుసరంలోంచే మన మయసభను అలాగే సృష్టింపబడవలసిన బయటికి తీసుకువస్తాడు. ఈ విషయము భారతంలో చదవవచ్చు. రామ అంటే కామేశ్వరుడు అని అర్థం కాబట్టి కామేశ్వరుని ఇచ్చినది అనగా శివుని ప్రాపు కలగజేయినది అని ఇంకొక అర్థము. దాయము అంటే ఆస్తి అనే అర్థాన్ని బట్టి కామేశ్వరునే తన ఆస్తిగా గలది అనే అర్థం కూడా చెప్పవచ్చును. అమ్మవారికి వరద ముద్ర లేకపోయినా ఈ నామమే ఆ ముద్రను తెలియజేస్తుంది. దేవర్షి ఘన సంఘాత స్తూయమానాత్మ వైభవ భండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్విత. ఈ శ్లోకంలోని మొదటి నామము దేవర్షి గణ సంఘాత స్తూయమానాత్మ వైభవ. ఇది 16 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు దేవర్షి ఘన సంఘాత స్తూయమానాత్మ వైభవాయై నమః అని చెప్పాలి. దేవ అంటే దేవతల యొక్క, ఋషి అంటే ఋషుల యొక్క, గణదేవతల యొక్క, సంఘాత సముదాయము చేత, స్తూయమాన స్తోత్రము చేయబడుచున్న, ఆత్మ తన యొక్క, వైభవ గొప్పతనము గలది. ఈ నామము దగ్గర నుండి అమ్మవారు చేసిన దేవకార్య వివరాలు చెప్పబడతాయి. బ్రహ్మాది దేవతలు, నారదాది దేవ ఋషులు, వశిష్ఠాది ఋషులు, ఆదిత్యాది గణములచే స్తుతింపబడు తన వైభవము గలది. భండాసుర వధార్థము వీరందరూ కలిసి సామూహికంగా అమ్మవారి ఆవిర్భావ నిమిత్తము స్తుతించారు అని ఒక అర్థము. ఏ స్తుతి అయినా స్తోత్రమైన మాటలతోనే గదా చేసేది. ఆ మాటలు అక్షరాలతో ఏర్పడతాయి. ఆ అక్షరాలు అచ్చులు హల్లులతో ఏర్పడతాయి. అచ్చులు 16, హల్లులు 34, మొత్తం 50 అక్షరాలు. ఈ అక్షరాలే రకరకాలుగా రూపాలు మారుతూ ఎన్నో రకాల పదాలు వస్తాయి. ఈ పదాలలోని ఏ స్తోత్రమైనా ఉండేది. అందుకని 16 అచ్చుల్ని దేవగణము అని, 34 హల్లుల్ని ఋషిగణమని, ప్రత్యేకంగా కారాన్ని సంఘాత అక్షరంగాను సంకేతిస్తే ఈ దేవ ఋషి సంఘాత పదాలు సూచించే 50 అక్షరాల వివిధ కూర్పులతో స్తుతింపబడు వైభవము గలది అని కూడా అర్థము చెప్పుకోవచ్చును. ఈ శ్లోకంలో రెండవది మరియు చివరి నామము భండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్విత. ఇది 16 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు భండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్వితాయై నమః అని చెప్పాలి. భండ ప్లస్ అసుర అంటే భండు అను రాక్షసుని యొక్క వధ సంహరించుటయందు, ఉద్యుక్త అంటే ప్రయత్నించు, శక్తి అంటే స్త్రీ దేవతల, సేన అంటే సేనలతో, సం ప్లస్ అన్విత అంటే చక్కగా కూడియున్నది. తన యొక్క వివిధ అంశాలతో ఉండే శక్తి సైన్యాలతో కూడుకొని అమ్మవారు తన స్థూల స్వరూపంతో సాధించే దేవకార్యాలే భండాసుర, మహిషాసురాది వధలు. మనలోని అజ్ఞాన భావాలకు ప్రతీకలే అసురులు. అలాగే
మనలోని ప్రజ్ఞాన భావాలకు ప్రతీకలే దేవతలు. ఈ రెంటికి మనలో ఎప్పుడూ సంఘర్షణే. అహంకార సంబంధమైనవి అజ్ఞాన భావాలు, ఆత్మ సంబంధమైనవి జ్ఞాన భావాలు. ఈ రెంటి సంఘర్షణే దేవాసుర సంగ్రామాలు. ఈ సంఘర్షణలనే సంగ్రామాల్లో ఒక్కొక్కప్పుడు రెండింటి మూల నాయకులు కూడా రంగంలోకి దిగవలసి రావచ్చును. అజ్ఞానానికి మూల కారణము మద అహంకారాల స్వరూపము అయిన భండాసురుని వధించడానికి జ్ఞాన సంపర్క భావాలకు ప్రతీకమైన శక్తిసేనలతో సన్నద్ధురాలైన జ్ఞాన చైతన్య చిద్రూపిణి అని ఈ నామానికి విపులమైన అర్థము. 25వ శ్లోకము. సంపత్కరీ సమారూఢ సింధురవ్రజ సేవిత అశ్వారూఢాధిష్ఠితాశ్వకోటి కోటిభిరావృత. ఈ 25వ శ్లోకంలోని మొదటి నామము సంపత్కరీ సమారూఢ సింధురవ్రజ సేవిత. ఇది అమ్మవారి 66వ నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సంపత్కరీ సమారూఢ సింధురవ్రజ సేవితాయై నమః అని చెప్పాలి. ఇది 16 అక్షరాల నామము. 8 అక్షరాల భాగాలుగా రెండుగా ఈ నామాన్ని విడగొట్టకూడదు. సంపత్కరీ దేవి చేత, సమారూఢ అంటే చక్కగా అధిరోహింపబడిన, సింధుర వ్రజ ఏనుగుల సముదాయము చేత, సేవిత అంటే సేవింపబడినది అని అర్థం. భండాసురుని వధించడానికి ప్రబలమైన శక్తిసేన కావాలి. ఆ శక్తిసేనలో గజ, తురగ, రథాది బలాలుంటాయి. వాటిలో ముందుగా గజబలం గూర్చి ఈ నామంలో చెప్పబడుతుంది. గజ విద్యలో ఆరితేరిన వారే గజారూఢులు కాగలరు. గజాలను ముందుకు నడపగలరు. గజాల వలన పొందవలసిన సహాయము పొందగలరు. అమ్మవారి వద్ద సంపత్కరి అనే దేవి ఈ గజ విద్యలో మంచి ప్రావీణ్యం గలది. అమ్మవారి యొక్క అంకుశము నుండి సంపత్కరీ దేవి పుట్టింది. అందుకే ఏనుగులకు ఈ దేవి అంకుశము లాంటిది. ఈ దేవి రణ కోలాహలము అనే ఏనుగును అధిష్ఠించి ఉంటుంది. భద్ర, మంద్ర, మృగ, గజాది జాతులకు సంబంధించిన అన్ని రకాల ఏనుగులను ఈ దేవి మచ్చిక చేసుకోగలదు. వాటిని ఎక్కి నడిపించగలదు. ఈ గజసేనతో సంపత్కరీ దేవి చేత అమ్మవారు సేవించబడుతుంది. చిత్తానికి వృత్తులుంటాయి. సుఖ సంపత్తులతో కూడిన ఈ చిత్తవృత్తులను సంపత్కరి అనే పేరుతో సంకేతిస్తారు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ తన్మాత్రల వలన చిత్తవృత్తులు ఏర్పడతాయి. ఈ శబ్దాది విషయాలనే సింధుర వ్రజము అంటే ఏనుగుల సముదాయముగా సంకేతిస్తారు. ఈ సంపత్కరీ దేవి ఈ సింధుర వ్రజాన్ని అదుపులో పెట్టి వాటి ద్వారా ఉపయోగకరమైన పనులు చేయించి శాశ్వత జ్ఞాన సముపార్జనకు, తద్వారా ఆనందానికి దారి తీస్తుంది. ఎక్కడ తాను ఉండాలో అక్కడ తాను లేకుండా పోతే ఇక ఉన్నదంతా మిగిలినదంతా దారిద్ర్యమే. అదొక్కటి ఉన్న సంపద ఉన్నట్లే. ఈ నామంతో అమ్మవారిని ధ్యానిస్తే ఇలాంటి సంపదనిచ్చే సంపత్కరిని అనుగ్రహిస్తుంది. మొత్తం మీద ఈ నామానికి క్రింది అర్థాలు చెప్పుకోవచ్చును. సంపత్కరీ దేవి ఎక్కిన ఏనుగుల సముదాయముచే సేవించబడేది. చిత్తవృత్తులు అనే ఏనుగులను అదుపులో పెట్టి జ్ఞాన సముపార్జనకు దారి తీసే వాటిచే సేవించబడేది. అసలైన సంపదను ప్రసాదించే వారిచే సేవించబడేది అనే ఈ 3 అర్థాలను చెప్పుకోవచ్చు. ఈ శ్లోకంలో 2వ నామము మరియు చివరి నామము అశ్వారూఢాధిష్ఠితాశ్వకోటి కోటిభిరావృత. ఇది అమ్మవారి 67వ నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు అశ్వారూఢాధిష్ఠితాశ్వకోటి కోటిభిరావృతాయై నమః అని చెప్పాలి. ఇది కూడా 16 అక్షరాల నామము కాబట్టి మధ్యలో ఎక్కడా విడగొట్టి చదవకూడదు. అశ్వారూఢ అంటే అశ్వారూఢ అనే దేవి చేత, అధిష్ఠిత అంటే ఎక్కబడిన, అశ్వ అంటే గుర్రముల యొక్క, కోటి కోటి భి అంటే కోటాను కోట్లచే, ఆవృత చుట్టుకొనబడినది లేదా ఆవరింపబడినది అని అర్థం. అమ్మవారి వద్ద అశ్వవిద్యలో ఆరితేరిన దేవి అశ్వారూఢ. అమ్మవారి పాశము నుండి ఈ దేవి పుట్టింది. అందుకే గుర్రాలకు ఈ దేవి పాశము వంటిది. ఈ దేవి అపరాజిత అనే గుర్రాన్ని అధిష్ఠించి ఉంటుంది. అన్ని జాతులకు సంబంధించిన గుర్రాలను ఈ అశ్వారూఢాదేవి అదుపులో పెట్టి ముందుకు నడిపించగలదు. అందుకే ఈమెకు అశ్వసేనను అమ్మవారు అప్పచెప్పింది. ఈ అశ్వారూఢాదేవి అపరాజితశ్వము ఎక్కి
దానితో పాటు మిగిలిన వివిధ జాతి గుర్రాల సమూహంతో కూడి అమ్మవారిని సేవిస్తుంది. అశ్వసైన్యంతో ఈ అశ్వారూఢాదేవి అమ్మవారికి ముందుంటుంది. అందుకే అశ్వపూర్వాం రథమధ్యాం అని అమ్మవారికి సూక్తం చెప్పబడుతుంది. ఇంద్రియాలకు అశ్వాలనే సంకేతం ఉంది. ఇంద్రియాల ద్వారానే కోరికలు పుట్టి ఇంద్రియ లౌల్యానికి గురి కాబడి పతనమవడం జరుగుతుంది. ఈ అశ్వారూఢాదేవి ఇంద్రియాలనే గుర్రాలను ఎక్కి వాటిని అదుపులో పెట్టి వాటి వలన జరగవలసిన పనులు చేయించి శాశ్వత జ్ఞాన సముపార్జనకు తద్వారా ఆనందానికి దారి తీస్తుంది. ఈ నామానికి ఈ క్రింది అర్థాలు చెప్పుకోవచ్చును. 1. అశ్వారూఢ అనే దేవత చేత అధిష్ఠింపబడిన అధిక సంఖ్య గల గుర్రాలచే ఆవరింపబడినది. 2. ఇంద్రియాలను అదుపులో పెట్టి శాశ్వత జ్ఞాన సముపార్జనకు దారి తీయించగల వాటిచే సేవింపబడినది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ప్రోత్సాహము మాకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. అందుకే చిన్న కామెంట్ చేసి మమ్మల్ని ప్రోత్సహించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.